ఒరే రాము, తొందరగా పెళ్లి చేసుకోరా, నా వయసు అయిపోతుందిరా, నేను ఇంకా పని చెయ్యలేకపోతున్నానురా. నువ్వు పెళ్లి చేసుకుంటే వచ్చే కోడలైనా పని చేసి పెడుతుందిరా. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలమ్మా? రోజు రాత్రి నా కలలోకి ఒక అమ్మాయి వస్తుందమ్మా. నేను ఆ అమ్మాయి కనిపించే వరకు పెళ్లి చేసుకోనమ్మా. పోనీ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పరా, కనీసం ఆ అమ్మాయినే వెతికి పెళ్లి చేసుకుందు గాని. ఏమోనమ్మా, ఆ అమ్మాయి పెళ్లి సందడి మూవీలో లాగా తల మీద ముసుగు వేసుకుని వస్తుందమ్మా. సరేరా, నువ్వు మాత్రం పెళ్లి చేసుకో మాకు. ఏదో ఒక రోజు నేను విసుగు చెంది ఇల్లొదిలి వెళ్ళిపోతాన్రా. అమ్మా, అంత పని చెయ్యొద్దే, నేను పెళ్లి చేసుకుంటానే. నువ్వు చూపించిన అమ్మాయినే చేసుకుంటాను. ఇదిగో అమ్మాయి, ఇవాళ టిఫిన్ ఉప్మా చేసేయమ్మా. ఏంటి ఉప్మానా? నా వల్ల కాదు అత్తయ్యా. సరే అయితే దోశలు చేసేయమ్మా. ఏంటి దోశలా? నా వల్ల కాదత్తయ్యా. సరే, నీకు ఏది వచ్చో అదే చెయ్యమ్మా. నాకేమీ రాదత్తయ్యా. ఇంకేం వచ్చమ్మా? మీరు వండి పెడితే తినడం వచ్చత్తయ్యా. వామ్మో, పని చేసి పెడుతుంది కదా అని నా కొడుకుని ఒప్పించి మరీ దీన్ని కోడలుగా తెచ్చుకున్నాను. ఇదేంటి ఇప్పుడు ఇలా అడ్డం తిరుగుతుంది? దీన్ని ఎలాగైనా దారికి తెచ్చుకోవాలి ఇప్పుడు. అది సరే గాని అమ్మాయి, నీకు పక్కింట్లో ఉన్న సరిత తెలుసా? తెలుసత్తయ్య గారు. మరి ఇంట్లో పనంతా సరితానే చేస్తుంది తెలుసా? అసలు వాళ్ళ అత్తని ఒక్క పని కూడా చేయనివ్వదమ్మా. చాలా మంచి అమ్మాయి. అవునా అత్తయ్య? సరేలే, కాసేపు ఆ సరిత సంగతి పక్కన పెట్టండి. మా ఊర్లో మా ఇంటి పక్కన ఎంకమ్మత్త అని ఒక ఆమె ఉంది. ఇంట్లో పని అంతా ఆవిడే చేస్తుంది. కోడలికి ఒక్క పని కూడా చెప్పదు తెలుసా మీకు? వామ్మో, ఇది నేనే అనుకుంటే నాకన్నా ముదురులా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఇది ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా మారేలాగా లేదు. అక్క, ఏమైంది అక్క అలా ఉన్నావు? అదే కొత్తగా వచ్చిన కోళ్ళు ఏం పని చేయట్లేదురా, చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. నా బుర్ర తింటుందిరా, ఒక పని కూడా చేయట్లేదు. నా కొడుకుని నన్ను బాధ పెడుతుందిరా. ఓడమంటే సరే అక్క, నేను చెప్పినట్టు చెయ్యి. నీ కోడలు వెంటనే మారిపోతుంది. ఆ అమ్మాయి చూసేలాగా నువ్వు అల్లుడు ఏమైనా పనులు చేస్తూ కనపడండి. అప్పుడు ఆ అమ్మాయి గిల్టీగా ఫీల్ అవుతుంది. అయ్యో, పని అంతా మా ఆయన అత్తగారే చేస్తున్నారు, నేను కూడా ఏమైనా పని చెయ్యాలి అని రియలైజ్ అయ్యి తనే పని చేస్తుంది అక్క. ఈ ఐడియా ఏదో బాగుందిరా, రేపొద్దున అలాగే చేస్తాను. The next day. ఒరే రాజు, రారా, వచ్చావా? నువ్వెళ్ళి ఇల్లుడు, నేను వెళ్ళి బట్టలు ఉతుకుతాను. రోజు ఇలాగే చెరో ఒక పని పంచుకుని చేసేయొచ్చు కదా అత్తయ్య గారు. అది చేయకోవాలా ఇది చేయకోవాలా అని నన్నెందుకు చంపుతారు మధ్యలో?